Hello students, in this video I am going to explain about reaction with hydrogen and reaction with oxygen. So 17th group lo chemical properties lo reaction with hydrogen and reaction with oxygen ee video lo chuddam. Last video lo కొన్ని ప్రాపర్టీస్ చెప్పాం, కెమికల్ ప్రాపర్టీస్. సో ఈ వీడియోతో కెమికల్ ప్రాపర్టీస్ అయిపోతాయి. వాట్ హ్యాపెన్స్ వెన్ halogens reacts with hydrogen? Halogens are very reactive kada. So hydrogen reacts with all the halogens, but fluorine, due to the more reactivity, even in dark also it reacts. So fluorine toni dark lo kuda react avutundi hydrogen, minus degrees lo kuda react avutundi, and it gives HF, okay. Ade if you take chlorine reactivity is less than fluorine, that's why here sunlight is required, sunlight కావాలి దీనికి. అదే బ్రోమిన్ అయితే ఇంకా రియాక్టివిటీ తక్కువ ఉంటుంది కాబట్టి దానికి హీటింగ్ కావాలి, అప్పుడు HBr ఫామ్ అవుతుంది. అదే అయోడిన్ అయితే అయోడిన్కి హీటింగ్తో పాటు క్యాటలిస్ట్ కూడా పెట్టాల్సి ఉంటుంది, అయినా కూడా అయోడిన్ ప్రిపరేషన్ అనేది రివర్సిబుల్, అంటే ఈజీగా HI మళ్ళీ H2I2గా డికంపోజ్ అయిపోతుంది. అంటే ఫ్లోరిన్ నుంచి అయోడిన్కి, ఫ్లోరిన్ టు అయోడిన్ రియాక్టివిటీ డిక్రీజ్డ్ టువర్డ్స్ హైడ్రోజన్. సో ఇక్కడ వచ్చిన ఇవి హైడ్రోజన్ హ్యాలైడ్స్ అంటారు వీటిని. ఇక్కడ వీటిని హైడ్రేట్స్ అనవద్దు. మామూలుగా అయితే మనం ఏమంటామంటే హైడ్రోజన్ వేరే ఎలిమెంట్తో రియాక్ట్ అయితే హైడ్రేట్ ఫామ్ అవుతుంది అంటాం. అది ఎప్పుడు అంటే హైడ్రోజన్ మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు మెటల్ హైడ్రేట్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ హైడ్రోజన్ కంటే కూడా ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నాయి వీటికి. సో దీస్ హ్యావ్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ దాన్ హైడ్రోజన్. దట్స్ వై వీ హ్యావ్ టు గివ్ నేమ్ హైడ్రోజన్ హ్యాలైడ్. సో దిస్ ఈజ్ హైడ్రోజన్ హ్యాలైడ్, ఓకే, హైడ్రోజన్ హ్యాలైడ్, ఓకే. సిమిలర్లీ హైడ్రోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ బ్రోమైడ్, హైడ్రోజన్ అయోడైడ్ అని చెప్తాము. ఇక్కడ హైడ్రోజన్ హ్యాలైడ్స్ అంటాం. ఇది హైడ్రోజన్ ఫ్లోరైడ్, హైడ్రోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ బ్రోమైడ్, హైడ్రోజన్ అయోడైడ్. వెన్ దీస్ ఆర్ మిక్స్డ్ విత్ వాటర్ దెన్ దే ఆర్ కాల్డ్ హైడ్రోహాలిక్ యాసిడ్స్. వాటర్తో కలిపినాక ఇది హైడ్రోఫ్లోరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, హైడ్రోబ్రోమిక్ యాసిడ్, హైడ్రోఅయోడిక్ యాసిడ్ అవుతుంది. వాటర్లో కలవకముందు అవి హైడ్రోజన్ ఫ్లోరైడ్, హైడ్రోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ బ్రోమైడ్, హైడ్రోజన్ అయోడైడ్గా ఉంటాయి. వీటి ప్రాపర్టీస్ ఏంటి? ఈ హైడ్రోజన్ హ్యాలైడ్స్ లేదా హైడ్రోహాలిక్ యాసిడ్స్ ప్రాపర్టీస్ ఏంటి అంటే, ముందు థర్మల్ స్టెబిలిటీ చూద్దాం. థర్మల్ స్టెబిలిటీ అంటే హీట్ చేసినా కూడా ఏది ఎక్కువసేపు డికంపోజ్ అవ్వకుండా ఉంటుంది, హై టెంపరేచర్ వరకు డికంపోజ్ అవ్వకుండా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ థర్మల్ స్టెబిలిటీ. ఇది మనం చెప్తున్నాం ఆల్రెడీ, ఇది రివర్స్ కూడా వస్తుంది, అంటే ఇది ఈజీగా డికంపోజ్ అయిపోతుంది అని అర్థం. ఈజీగా డికంపోజ్ అవ్వకుండా ఉండేది ఎవరు అంటే HF. సో థర్మల్ స్టెబిలిటీ ఫ్రమ్ HF టు HI డిక్రీజెస్, అంటే ఇది థర్మల్లీ మోర్ స్టేబుల్, ఇట్ థర్మల్లీ లెస్ స్టేబుల్. సో హియర్ యూ కెన్ సే decreases, thermal stability decreases from HF to HI. థర్మల్ స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది HF నుంచి HI వరకు. నెక్స్ట్ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ. ఈ రెండు ఒకటే వస్తాయి. బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ, ఏది ఈజీగా డిసోసియేట్ అవుద్ది, ఆర్ బాండ్ ఎంథాల్పీ అనొచ్చు. బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ అంటే అది కూడా డిక్రీజ్ అవుతుంది, HF నుంచి HI వరకు డిక్రీజ్ అవుతుంది. తర్వాత మీకు ఎసిడిక్ నేచర్ చూద్దాం. ఎసిడిక్ నేచర్ జనరల్గా ఏంటంటే ఏది ఈజీగా H+ ఇస్తుంది, ఏది ఈజీగా బ్రేక్ అయితే అది ఈజీగా H+ ఇస్తుంది, అంటే ఇది ఈజీగా H+ ఇస్తుంది. దట్ మీన్స్ హియర్ ఎసిడిక్ నేచర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. acidic nature increases gradually.
gradually increases from HF to HI. That means HI acidic nature is more than HBr, HBr acidic nature is more than HCl, HCl acidic nature is more than HF. ఇది ఆర్డర్. సో HI అనేది H2SO4 కంటే స్ట్రాంగ్ యాసిడ్ ఇది HI. HCl స్ట్రాంగ్ యాసిడ్ కదా, దానికంటే HBr స్టిల్ మోర్ స్ట్రాంగర్, ఇట్ ఈస్ మోర్ స్ట్రాంగర్. సో గ్రాడ్యువల్లీ acidic నేచర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ HF to HI. నెక్స్ట్ రెడ్యూసింగ్ పవర్. వీటి రెడ్యూసింగ్ పవర్ ఎట్లా ఉంటుంది? రెడ్యూసింగ్ పవర్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. వై? రెడ్యూసింగ్ అంటే ఇది హైడ్రోజన్ ఇవ్వాలి, విచ్ గివ్స్ హైడ్రోజన్ ఈజీలీ, HI గివ్స్. వై? బికాస్ ద బాండ్ dissociation energy is less, easily it breaks. That's why reducing power is increases. Reducing power increases from HF to HI. So these two are increased properties, these two are decreased. Decreased property, one more you can write, that is easy of formation. So easy of formation kuda rayachu, easy of formation or ease of formation అనొచ్చు. ease of formation, ఏది ఈజీగా ఫామ్ అవుతుంది అని. సో ఇందులో ఏది ఈజీగా ఫామ్ అయింది? ఇది. కాబట్టి ఈజీ ఆఫ్ ఫార్మేషన్ డిక్రీజెస్ ఫ్రమ్ HF to HI. అంటే మీరు ఎట్లా రాయొచ్చు? HF ఈజ్ ఈజీలీ ఫార్మ్డ్ దాన్ HCl దాన్ HBr దాన్ HI. ఇవి. సో డిక్రీజ్ అయ్యేవి 3 రాయొచ్చు, ఇంక్రీజ్ అయ్యేవి 2 రాయొచ్చు అనమాట. నెక్స్ట్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఎట్లా ఉంటాయి? దీస్ ఆర్ కోవలెంట్ మాలిక్యూల్స్. దట్స్ వై ద మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ should be gradually increase. Why? Because due to the increasing of molecular weight, van der Waals forces increases in between them. Due to the more van der Waals forces, the melting and boiling points increases. For covalent compounds, when the molecular weight increases, melting and boiling points increases. కానీ ఇక్కడ అబ్నార్మాలిటీ ఉంటుంది HF విషయంలో. జనరల్గా అయితే ఏంటంటే మెల్టింగ్ పాయింట్స్ కానీ బాయిలింగ్ పాయింట్స్ కానీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ఎట్లా ఉండాలంటే HF ఈజ్ లెస్ దాన్ HCl ఈజ్ లెస్ దాన్ HBr ఈజ్ లెస్ దాన్ HI, ఇట్లా ఉండాలి. అది మెల్టింగ్ పాయింట్ అయినా బాయిలింగ్ పాయింట్ అయినా, సో అది అట్లనే ఉండాలి. ఓకే. బట్ ఇక్కడ ఏమవుతుందంటే డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్, HFలో హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. హైడ్రోజన్ బాండింగ్, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ వల్ల దిస్ హ్యాస్ మోర్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. హౌ మచ్ మోర్? సో హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ హియర్ దిస్ HF ఈజ్ present here, after that HI. Melting points లీస్ట్ HCl, హైయెస్ట్ HI, HFది HI కంటే కొంచెం తక్కువ ఉంటుంది. బాయిలింగ్ పాయింట్స్కి వస్తే HCl ఈజ్ లెస్ దాన్ HBr దాన్ HI దాన్ HF. అది. సో బాయిలింగ్ పాయింట్స్ తీసుకుంటే మీరు HFకి హైయెస్ట్ ఉంటుంది, HClకి లీస్ట్. సో దిస్ లీస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉంది కాబట్టి మోస్ట్ వలటైల్ hydroallic acid is HCl. HCl is the most volatile, అంటే ఈజీగా ఎవాపరేట్ అయ్యే హైడ్రోయాలిక్ యాసిడ్ ఏది అంటే HCl. యాక్చువల్గా HF ఉండాలి, డ్యూ టు ద ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ దీనికి ఎక్కువైంది. ఇవి హైడ్రోహాలిక్ యాసిడ్స్కి సంబంధించినవి లేదా హైడ్రోజన్ హ్యాలైడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆర్ యూ కెన్ సే రియాక్షన్ విత్ హైడ్రోజన్. సో రియాక్షన్ విత్ హైడ్రోజన్ది ఇది. నెక్స్ట్ రియాక్షన్ విత్ ఆక్సిజన్ చూద్దాం. రియాక్షన్ విత్ ఆక్సిజన్. సో ఆక్సిజన్తోని రియాక్ట్ అయితే
హాలోజన్స్ ఎట్లా ఉంటుంది, ఏం ఫామ్ అవుతాయి అనేది ఒకసారి చూద్దాం. సో వెన్ హాలోజన్స్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్, oxides will form. Oxides will form. So here reaction with oxygen. Reaction with oxygen. So oxygen toni reaction. Now when fluorine reacts with oxygen, అంటే రియాక్షన్ విత్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్తో కంబైన్డ్ అయితే ఆక్సిజన్ కాంపౌండ్స్ అనమాట. సింప్లీ యూ కెన్ సే ఆక్సైడ్స్. ఎందుకంటే డైరెక్ట్గా ఆక్సిజన్ హాలోజన్స్ డైరెక్ట్గా కంబైన్ అయిపోయి ఆక్సైడ్స్ ఫామ్ అవ్వవు. సో ఇండైరెక్ట్ మెథడ్లో ప్రిపేర్ చేయాలి. ఓకే, డైరెక్ట్గా ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వవు, బట్ వెన్ దే కంబైన్ విత్ ఆక్సిజన్ వాట్ హ్యాపెన్స్ అనేది చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ. రియాక్షన్ విత్ ఆక్సిజన్ అంటే అది. సో ఆక్సైడ్స్ ఫామ్ అయితే ఎట్లా ఉంటుంది, ఇది కరెక్ట్గా డైరెక్ట్గా హాలోజన్ ఆక్సిజన్తో కంబైన్డ్ అవ్వదు అన్నిట్లో. ఇప్పుడు Cl2O ఉంది, వాటిని ప్రిపేర్ చేయాలంటే క్లోరిన్ ఆక్సిజన్ కలపం, వేరే కాంపౌండ్స్తో కలుపుతాం అట్లా. సో దీని బదులు మీరు ఆక్సైడ్స్ అని పెట్టుకోవడం కరెక్ట్. ఇక్కడ ఫ్లోరిన్ తీసుకుంటే ఫ్లోరిన్ కెన్ ఫామ్ O2F2, దిస్ ఈజ్ డైఆక్సిజన్ డైఫ్లోరైడ్, O3F2 ట్రయాక్సిజన్ డైఫ్లోరైడ్ అండ్ OF2. ఇవి ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తుంది. డైఆక్సిజన్ డైఫ్లోరైడ్, ట్రయాక్సిజన్ డైఫ్లోరైడ్, ఆక్సిజన్ డైఫ్లోరైడ్ విల్ ఫామ్. అమాంగ్ దీస్ త్రీ మోస్ట్ అన్స్టేబుల్ ఇది, మోస్ట్ అన్స్టేబుల్. థర్మల్లీ మోర్ స్టేబుల్ ఇది. సో దిస్ ఈజ్ ద మోర్ స్టేబుల్ at 298 Kelvin. ఓకే, దీన్ని ఆక్సిజన్ డైఫ్లోరైడ్ అంటారు, దీన్ని డైఆక్సిజన్ డైఫ్లోరైడ్ అంటారు. ఇందులో ఆక్సిజన్ డైఫ్లోరైడ్ యాంగులర్ షేప్లో ఉంటుంది. O2F2 డైఆక్సిజన్ డైఫ్లోరైడ్ వచ్చేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ లాగా ఇట్లా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లోరిన్ మీకు డైక్లోరిన్ ఆక్సైడ్, క్లోరిన్ డయాక్సైడ్, క్లోరిన్ డైక్లోరిన్ హెక్సాక్సైడ్ అండ్ Cl2O7, క్లోరిన్ హెప్టాక్సైడ్, క్లోరిన్ హెక్సాక్సైడ్, క్లోరిన్ హెప్టాక్సైడ్, క్లోరిన్ డయాక్సైడ్, Cl2O, డైక్లోరిన్ ఆక్సైడ్. ఈ 4 ఆక్సైడ్స్ని చూపిస్తుంది. ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ వీటిని అసలు ఆక్సైడ్స్ అనకూడదు. ఎందుకు అంటే ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆక్సిజన్ కంటే ఎక్కువ. ఆక్సిజన్ కంటే ఎక్కువైనప్పుడు ఆక్సిజన్ ఫ్లోరైడ్ అంటున్నాం, ఫ్లోరిన్ ఆక్సైడ్ అనట్లే. కాబట్టి ఇవి ఫ్లోరైడ్స్ ఫామ్ చేస్తాయి. ఇక్కడ ఫ్లోరైడ్స్ ఫామ్ అవుతాయి, ఆక్సైడ్స్ కాదు. రీజన్ ఏంటి అంటే ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ అండ్ ఇవి ఫ్లోరినేటింగ్ ఏజెంట్గా బాగా పనిచేస్తాయి. సో దిస్ OF2 ఉంది కదా, ఇట్ యాక్ట్స్ యాజ్ ఫ్లోరినేటింగ్ ఏజెంట్ అంటే ఫ్లోరిన్ని సప్లై చేసే ఏజెంట్గా పనికొస్తుంది. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే న్యూక్లియర్ ఫ్యూయల్గా ప్లూటోనియంని వాడతారు. ఆ న్యూక్లియర్ ఫ్యూయల్ స్పెంట్ అయిన తర్వాత, అంటే ఈ ప్లూటోనియం స్పెంట్ అయిపోయింది, అందులో ఖర్చు అయిపోయింది తర్వాత దీన్ని బయటికి తీయడానికి, సో టు సపరేట్ అవుట్ దిస్ ఈజ్ ట్రీటెడ్ విత్ OF2, దెన్ ఇట్స్ కన్వర్టెడ్ యాజ్ ప్లూటోనియం హెక్సాఫ్లోరైడ్. సో ఇట్లా మనకి ప్లూటోనియం హెక్సాఫ్లోరైడ్ ఫామ్లో అది సపరేట్ అవుతుంది. స్పెంట్ న్యూక్లియర్ ఫ్యూయల్ ప్లూటోనియం ఈజ్ సపరేటెడ్ ఇన్ దిస్ ఫామ్. సో ఇక్కడ OF2ని యూజ్ చేస్తారు, అది ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ OF2. నెక్స్ట్ Cl2O, ClO2, Cl2O6, Cl2O7. వీటిలో క్లోరిన్ మోనాక్సైడ్ ఇక్కడ ఆక్సిజన్ +1 స్టేట్లో ఉంటుంది, ఇక్కడ మాత్రం +4 స్టేట్లో ఉంటుంది, ఇక్కడేమో +6 స్టేట్లో ఉంటుంది, ఇక్కడ +7 స్టేట్లో ఉంటుంది. అదే ఇక్కడ తీసుకుంటే ఆక్సిజన్కి పాజిటివ్ స్టేట్ ఉంటుంది, ఆల్వేస్ ఫ్లోరిన్ -1 కాబట్టి -1 ఉంటుంది. ఇవి క్లోరిన్ ఆక్సైడ్స్. ఇవి కూడా లోవర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆర్ అన్స్టేబుల్, హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆర్ స్టేబుల్. ఇన్ దిస్ ఇఫ్ యూ టేక్ Cl2O6,
Cl2O6 structure you can write like this. Cl2O6 structure you can write like this. So this is the Cl2O6 structure, Cl2O6. Similarly, Cl2O7 structure is at each chlorine tetrahedral shape will come like this will come. In this p pi bonds are there, d pi bonds are there. అంటే క్లోరిన్ p ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తాయి పై బాండ్ని, క్లోరిన్ d ఆర్బిటాల్ కూడా ఫామ్ చేస్తుంది. సో d p pi బాండ్స్ కూడా ఉంటాయి ఇందులో. ఇది Cl2O6 స్ట్రక్చర్, ఇది Cl2O7. మరి ClO2 స్ట్రక్చర్, ClO2 స్ట్రక్చర్లో క్లోరిన్ ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఇట్లా వస్తుంది ClO2 స్ట్రక్చర్లో. అయితే ఇక్కడ ఏంటంటే ఆడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది, 3 ఎలక్ట్రాన్ బాండ్ ఉంటుంది, కాబట్టి ఇది పారామాగ్నెటిక్ అవుతుంది. ఇది ఒకటి పారామాగ్నెటిక్ అవుతుంది, పారామాగ్నెటిక్. ఈ ఎలక్ట్రాన్ ఆడ్ ఎలక్ట్రాన్ ఉంది, ఒక ఆడ్ ఎలక్ట్రాన్, ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే డైమరైజ్ అవుతుంటాయి జనరల్గా. ఆ సింగిల్ ఎలక్ట్రాన్ని ఇంకొక సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న దాంతో కలిపి బాండ్ ఫామ్ చేసుకోవడానికి డైమరైజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ NO2 తీసుకున్నారనుకోండి మీరు, NO2లో ఒక ఆడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది ఇట్లా, ఇంకొక NO2లో కూడా ఆడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, అది ఏం చేస్తుందంటే కంబైన్డ్ అయ్యి N2O4 ఫామ్ అవుతుంది, డైమరైజ్ అయిపోయి. అట్లా ఇక్కడ కూడా ClO2 డైమరైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ అవ్వదు. వై? బికాజ్ ఇది లోకలైజ్ అయ్యి ఉండదు, ఒక దగ్గర ఫిక్స్ అయ్యి ఉండదు, ఇటు మారుతూ ఉంటుంది. కాబట్టి సో డైమరైజేషన్ నాట్ హ్యాపెండ్ హియర్. Cl2Oలో ఆక్సిజన్ సెంట్రల్ ఆటమ్ అవుతుంది. అయితే ఇక్కడ 111 డిగ్రీస్ ఉంటే ఇక్కడ 118 డిగ్రీస్ ఉంటుంది బాండ్ యాంగిల్. ఇక్కడ 111 ఉంటే ఇక్కడ 118, అండ్ ఇక్కడ 2 సింగిల్ బాండ్సే ఉంటాయి. ఇక్కడ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, అంటే ఈ 3 ఎలక్ట్రాన్స్తో కూడా డబుల్ బాండ్ వచ్చినట్లే అనమాట. సో దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ Cl2 క్లోరిన్ ఆక్సైడ్స్. సో ఈ క్లోరిన్ ఆక్సైడ్స్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ కూడా మనం కొన్ని చూద్దాం. ప్రిపరేషన్ అవసరం లేదు కానీ ప్రాపర్టీస్ చూద్దాం. Cl2O వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ వాట్ హ్యాపెన్స్? Cl2Oని వాటర్లో డిజాల్వ్ చేస్తే ఏమవుతుంది? సో వెన్ Cl2O డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఇట్ గివ్స్ HOCl ప్లస్ HOCl విల్ ఫామ్, HOCl విల్ ఫామ్. దీన్ని హైపోక్లోరస్ యాసిడ్ అంటారు, హైపోక్లోరస్ యాసిడ్. హైపోక్లోరస్ యాసిడ్ ఫామ్ అయింది వాటర్లో డిజాల్వ్ చేసిందంటే Cl2O ఈజ్ ద అన్హైడ్రేట్ ఆఫ్ HOCl. Cl2Oని అన్హైడ్రేట్ అంటారు HOClకి. అన్హైడ్రేట్ అంటే దీంట్లో నుంచి నువ్వు వాటర్ రిమూవ్ చేస్తే ఇది వస్తుంది అని అర్థం. అన్హైడ్రేట్ అంటే Cl2O ఈజ్ ద అన్హైడ్రేట్ ఆఫ్ హైపోక్లోరస్ యాసిడ్ అని చెప్తారు. Cl2O anhydride of HOCl, hypochlorous acid. అట్లనే ClO2 ఉంది. ClO2 when dissolved in water it gives HClO2 plus HClO3, దీన్ని క్లోరస్ యాసిడ్ అంటారు, దీన్ని క్లోరిక్ యాసిడ్ అంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ క్లోరస్ యాసిడ్. ఇవన్నీ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్. ఇది క్లోరిక్ యాసిడ్, దిస్ ఈజ్ కాల్డ్ క్లోరిక్ యాసిడ్. దట్ మీన్స్ ClO2 ఈజ్ ద మిక్స్డ్ ఎన్హైడ్రేట్ ఆఫ్ 2 యాసిడ్స్. ఇది ఒక యాసిడ్ ఎన్హైడ్రేట్ కాదు, 2 మిక్స్డ్ ఎన్హైడ్రేట్ అనమాట. ఇది క్లోరస్ యాసిడ్ క్లోరిక్ యాసిడ్ యొక్క మిక్స్డ్ ఎన్హైడ్రేట్ ClO2. సో ClO2 ఈజ్ మిక్స్డ్ ఎన్హైడ్రేట్ ఆఫ్ HClO2 అండ్ HClO3 అని చెప్పవచ్చు. మరి Cl2O6 వాటర్లో డిజాల్వ్ అయితే ఏమవుతుంది? వెన్ Cl2O6 డిజాల్వ్డ్ ఇన్ వాటర్, దెన్ Cl2O6 ఇది ఎట్లా ప్రిపేర్ చేయొచ్చు అంటే ClO2ని O3తోని రియాక్షన్ జరిపిస్తే వచ్చేస్తుంది. ClO2 ప్లస్ O3 గివ్స్ Cl2O6 వస్తుంది. Cl2O6 వస్తుంది. ClO2 ప్లస్ O3 Cl2O6 వస్తుంది, ప్లస్ O2 వస్తుంది. అంటే ఎన్ని ఆక్సిజన్స్ కావాలో అన్ని పెడతాం, 4O3 4O2 లైక్ దట్. సరే,
ఇది ఎట్లా ప్రిపేర్ చేస్తామో ఇప్పుడు అవసరం లేదు మనకి. వాట్ హ్యాపెన్స్ వెన్ ఇట్ ట్రీటెడ్ విత్ వాటర్? ఇది వాటర్ ట్రీట్ చేస్తే HClO3 ప్లస్ HClO4 ఈ రెండు ఫామ్ అవుతుంది. దీన్ని క్లోరిక్ యాసిడ్ అంటారు, దీన్నేమో పర్క్లోరిక్ యాసిడ్ అంటారు. సో Cl2O6 H2O తో రియాక్ట్ అయితే క్లోరిక్ యాసిడ్, పర్క్లోరిక్ యాసిడ్ ఫామ్ అవుతాయి. క్లోరిక్ యాసిడ్ అండ్ పర్క్లోరిక్ యాసిడ్ ఇవి. కాబట్టి Cl2O6 ఏమనొచ్చు? Cl2O6 ఈజ్ మిక్స్డ్ ఎన్హైడ్రైడ్ ఆఫ్ HClO3 అండ్ HClO4 అని చెప్పొచ్చు. మరి వాట్ అబౌట్ Cl2O7? Cl2O7 వాటర్లో కలిపితే HClO4 ఫామ్ అవుతుంది. దీన్ని పర్క్లోరిక్ యాసిడ్ అంటారు, పర్క్లోరిక్ యాసిడ్. కాబట్టి Cl2O7 ఈజ్ ద ఎన్హైడ్రైడ్ ఆఫ్ పర్క్లోరిక్ యాసిడ్. దీన్ని ప్రిపేర్ చేయటప్పుడు కూడా పర్క్లోరిక్ యాసిడ్ నుంచి ప్రిపేర్ చేయొచ్చు. వెన్ ద పర్క్లోరిక్ యాసిడ్ ఈజ్ ట్రీటెడ్ విత్ డీహైడ్రేటింగ్ ఏజెంట్స్ లైక్ P2O5, ఈ పర్క్లోరిక్ యాసిడ్ని P2O5 తోని అంటే P4O10 తోని రియాక్షన్ జరిపిస్తే ఇందులో నుంచి వాటర్ పోయి మనకి Cl2O7 వస్తుంది. Cl2O7 వస్తుంది. సో ఇట్లా ప్రిపేర్ చేస్తారు Cl2O7ని. సో ఇవి అంటే వీటి ఎన్హైడ్రేట్స్ ఏంటి అని కూడా చెప్పాను అనమాట. సార్ ఇప్పుడు ఇది Cl2O7 దీన్ని ఇస్తుంది పర్క్లోరిక్ యాసిడ్ని, Cl2O6 క్లోరిక్ యాసిడ్, పర్క్లోరిక్ యాసిడ్ వస్తుంది. ఇది మిక్స్డ్ ఎన్హైడ్రేట్ అనమాట. ఇవి క్లోరిన్ ఆక్సైడ్స్ గురించి. నెక్స్ట్ బ్రోమిన్ ఆక్సైడ్స్ తీసుకుందాం. బ్రోమిన్ కూడా ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తుంది. లైక్ Br2O, ఇక్కడ BrO2, BrO3 ఫామ్ అవుతాయి. బట్ ఇవన్నీ కూడా అన్స్టేబులే. ఇవి స్టేబుల్ ఏమి కాదు. మరి స్టేబుల్ ఆక్సైడ్ ఏది సార్? స్టేబుల్ ఆక్సైడ్ Br3O8. ఇది స్టేబుల్ ఆక్సైడ్. దీనికి ఇట్లా రాస్తాం మనం, Br3O8 అనేది స్టేబుల్ ఆక్సైడ్. ఇట్లా ఉంటుంది స్ట్రక్చర్. సో దిస్ ఈజ్ Br3O8. ఈ బ్రోమిన్కి +6 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే ఈ బ్రోమిన్కి +4 ఉంటుంది, ఇక్కడ +6 ఉంటుంది. అది దట్ ఈస్ ద స్టేబుల్ ఆక్సైడ్ ఆఫ్ బ్రోమిన్. నెక్స్ట్ అయోడిన్ ఫార్మ్స్ I2O4, I2O5, I2O6, తర్వాత I4O9 ఇట్లాంటివి ఉంటాయి ఆక్సైడ్స్. ఇందులో I2O5 దీన్ని కార్బన్ మోనాక్సైడ్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్. I2O5 ఈజ్ యూజ్డ్ in the estimation of carbon monoxide, in the estimation of carbon monoxide. సో కార్బన్ మోనాక్సైడ్ని ఎస్టిమేట్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేయొచ్చు, I2O5 అనే దాన్ని. ఓకే, జనరల్గా అయోడిన్ ఆక్సైడ్సే కొంచెం ఎక్కువ స్టేబుల్గా ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ బ్రోమిన్ అండ్ క్లోరిన్. ఈ రెండింటితో కంపేర్ చేస్తే అయోడిన్ ఆక్సైడ్ స్టేబుల్. ఆక్సైడ్స్ విషయంలోకి వస్తే ఆక్సైడ్స్ స్టెబిలిటీ తీసుకుంటే ఆక్సైడ్స్ స్టెబిలిటీ అయోడిన్ ఆక్సైడ్ స్టెబిలిటీ ఈజ్ మోర్ దాన్ క్లోరిన్ ఆక్సైడ్స్, ఇట్ ఈజ్ మోర్ దాన్ బ్రోమిన్ ఆక్సైడ్స్. సో బ్రోమిన్ ఆక్సైడ్స్ ఆర్ లీస్ట్ స్టేబుల్ అండ్ అయోడిన్ ఆక్సైడ్స్ ఆర్ మోర్ స్టేబుల్ ఆక్సైడ్స్ ఎవరిది ఉంటే అయోడిన్ది, లీస్ట్ స్టేబుల్ బ్రోమిన్. ఇంకా ఇవంటే అసలు పెద్దగా స్టెబిలిటీ ఉండదు, వాటికి ఈజీగా ఫ్లోరిన్ ఇచ్చేస్తాయి కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఆక్సైడ్స్. అయితే మీకు ఎంసెట్ నీట్ వరకు ఇది ఓకే, పన్ అడ్వాన్స్ లేదా మెయిన్స్ కావాలంటే ఈ ఆక్సైడ్స్ ఆఫ్ క్లోరిన్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు, వాటి ప్రాపర్టీస్ మీద ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ఇచ్చా. ప్రాపర్టీస్ వాటర్తో ఏమవుతుందని ప్రిపరేషన్ అవి కూడా కొంచెం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది కెమికల్ ప్రాపర్టీస్. మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఆక్సో యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్
అండ్ హాలోజన్స్, ఆక్సో యాసిడ్స్ ఆఫ్ హాలోజన్స్. అందులో స్పెషల్గా క్లోరిన్ ఆక్సో యాసిడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ గురించి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.